కన్నుల భాష కవితల్ని రాసిందెవరో, ఓయ్ ఎదసడికింది రాగాలు నేర్పిందెవరో, కన్నుల భాష కవితల్ని రాసిందెవరో, ఎదసడికింది రాగాలు నేర్పిందెవరో. కాఫీ షాప్ డ్రీమా? అరే కోపంలో ఇంత అందంగా ఉంటావని తెలిస్తే రోజు నీకు కోపం వచ్చే పనులే చేస్తాగా. ప్లీజ్ మళ్ళీ స్టార్ట్ చేయి, పాయింట్కి రా. అసలు నా వెనకెందుకు పడుతున్నావు? కాఫీ షాప్ ఐడియా ఇలా బుక్లో కాకుండా డైరెక్ట్గా అయితే ఇంకా బాగుంటుంది కదా. ఈ కాఫీ షాప్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇంతకి నాకు నువ్వు ప్రపోజ్ చేస్తున్నావా? ఇప్పుడైతే నీ కాఫీ షాప్ డ్రీమ్లో ఒక చిన్న పార్ట్ టైం జాబ్ మాత్రమే అడుగుతున్నా. 1 year తర్వాత నీ లైఫ్ పార్ట్నర్ అన్న ఫుల్ టైం జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. 1 year తర్వాత ప్రపోజల్ అంటున్నావంటే నా మీద ఇష్టమై ఉండాలి. 1 year దాకా వెయిట్ చేయడం ఎందుకు? అసలు కాఫీ షాప్కి దీనికి సంబంధం ఏంటి? ఈ కాఫీ షాప్ నీ డ్రీమ్. నువ్వు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావంటే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతే నీలో కంప్లీట్నెస్ వస్తుంది. ఆ కంప్లీట్నెస్తో నువ్వు ఇంకెంత అందంగా ఉంటావో చూడాలని ఉంది. ఈ కాఫీ షాప్ నీ డ్రీమ్ అయితే నీలో కంప్లీట్నెస్ నా డ్రీమ్. ఏం ఆలోచిస్తున్నావు? థ్యాంక్స్ ఇప్పుడు చెప్పాలా 1 year తర్వాత చెప్పాలా అని ఆలోచిస్తున్నా. వెలుగుని మింగేసిన చీకటికి చిరుదీపం ఒక లెక్క. కన్న కలలు నిజం చేసుకోవాలంటే రేపనేది ఉండాలి కదా. లేదు, రేపనేది లేదు. రేపటికి దగ్గరగా ఇవాళకి దూరంగా బ్రతికే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి దూరం అవుతూ తనకు తాను దగ్గరయ్యేందుకు ఒక ప్రయాణం మొదలవ్వబోతుంది. ఆ ప్రయాణాన్ని అప్పటిదాకా ఆపిన ఒక బంధం ఇప్పుడు అదే ప్రయాణానికి కారణం అవ్వబోతుంది. నేను అడగలేదు కదా. మీరు ఇందాక మనీ తీసుకోలేదు కదా. అట్లీస్ట్ ఒక మంచి కాఫీ పెట్టిద్దాం అనిపించింది. నీకు కాఫీ చేయటం వచ్చా? కొంచెం ఐడియా ఉంది. పంకిన్ స్పైస్, విప్ క్రీమ్, కొలంబియన్ బీన్స్ ఫ్రెష్గా బ్రూ చేసి 2 షాట్స్ వేసి 1 షాట్ హాట్ మిల్క్ కాదు క్రీమ్ వేసి 1 గ్లాస్ హాట్ వాటర్ పోసి తీసుకొచ్చావు కదా. వావ్, వాట్ ఈస్ దిస్? ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించి చేశాను. నీకు ట్రై చేసే ఇంట్రెస్ట్ ఉందా? యా, వై నాట్. మీకు నచ్చితే రోజుకో వెరైటీ ట్రై చేస్తాను. ఈ కాఫీ షాప్ ఇనీషియల్ ఐడియా కూడా అదే, రోజుకో వెరైటీ కాఫీ. కానీ ఆ ఐడియా వర్కౌట్ అవ్వదని సంతోష్ అన్నాడు, అందుకే డ్రాప్ అయ్యాను. నేను ఇక్కడికి రావడానికి ముందు ఒక ఇనీషియల్ ఐడియాతోనే నా లైఫ్ స్టార్ట్ అయింది. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఆ జర్నీలో నేను ఎప్పుడు ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని ఆలోచించాను. కానీ ఎందుకు స్టార్ట్ అయ్యాను, ఎలా స్టార్ట్ అయ్యాను అనే ఇనీషియల్ ఐడియాని మర్చిపోయాను. ఈ కాఫీ షాప్ని వదలకూడదని మీరు అనుకుంటున్నారు, కానీ వదిలించుకోవాలని ఇంకెవరో ప్రయత్నిస్తున్నారు. అర్థం కాలేదు. ఆ గిరి తనకు తాను వచ్చి బెదిరించే రకం కాదు, వెనకాల ఎవరో ఉండి రెచ్చగొడుతున్నారు. ఎవరు? సంతోష? పోల్చుకోలేనంతగా నా దారి మారిందిగా, ప్రశ్ననై మిగిలానిగా, బదులీగలేనంతగా ప్రతీక్షణం పెదాలపై పదే పదే నిరీక్షణ, ప్రతీక్షణం పెదాలపైన పదే పదే నిరీక్షణ.
సార్, నిన్న ఆయన సారీ చెప్పి వెళ్ళిపోయేలా చేసింది మీరే కదా? ఆయన మీకు అంత భయపడ్డాడంటే మీకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండే ఉండి ఉంటుంది. దానికి ముందు డేవిడ్ మీతో మాట్లాడడం కూడా నేను చూశాను. నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఇంతకుముందు డేవిడ్ మీ దగ్గర పనిచేసేవాడు కదా? నేనే డేవిడ్ దగ్గర పనిచేసేవాడిని. డేవిడ్ దగ్గర మీరు పనిచేశారా? ఏంటిది? బిల్ సార్. నీకేమైనా పిచ్చా? నాకు బిల్ ఇచ్చావేంటి? ఇవాళ నుండి ఎవరు కాఫీ తాగినా బిల్ కట్టాల్సిందే. నేను బిల్ కట్టడం ఏంటి దివ్య? ఏమైంది నీకు? మాకేం కాలేదు. ఇవాళ నుండి నువ్వు కాఫీ షాప్కి వస్తే ఒక కస్టమర్ లానే రావాలి. అంతకు మించి నీకు నాతో కానీ ఈ కాఫీ షాప్తో కానీ ఏ సంబంధం లేదు. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ దివ్య. ప్లీజ్ స్టాప్ దిస్. అరే నేను మాట్లాడుతుంటే వినిపించుకోవేంటి? గణేష్ కస్టమర్కి ఏదో కావాలంట, అరుస్తున్నాడు చూడు. గమ్యమే లేనిదే నా కథ ప్రేమలో గమ్యమే లేనిదే నా కథ. ఏమైంది? ఎవరో వచ్చి షాప్ లీజ్కి ఇవ్వమని మేడంని బెదిరించి వెళ్ళారు. అప్పటి నుండి మేడం అలానే కూర్చుండిపోయారు. కాఫీ. ఇండిపెండెంట్గా ఏదో పీకేద్దాం అనుకున్నావు కదా. నేను లేకపోతే నువ్వేంటో ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ బిజినెస్ సోది నీ వల్ల కాదని ఇప్పటికైనా ఒప్పుకో దివ్య. సార్ ఒక్క 2 minutes సార్, సైన్ చేసేస్తుంది. సారీ దివ్య, దిస్ ప్లేస్ ఈజ్ యువర్స్. ఫ్యూచర్లో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాకు ఒక కాల్ చేయి చాలు. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. నా తమ్ముడిని వదిలిపెట్టు. దిలీప్, గిరి డబ్బులు ఇచ్చేశాడు. వాళ్ళ తమ్ముడిని వదిలేసే. నువ్వు వెళ్ళిపో గిరి, మీ తమ్ముడు మీ ఇంటికి వచ్చేస్తాడు. సరే.